హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అడా 24/7 తెలుగు. సో రేపు మనకి ఎగ్జామ్ ఉంది. దానికి సంబంధించి కొంత క్విక్ కాన్సెప్ట్ని నేను మీతో డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యమైన పాయింట్స్, ఎస్పెషల్లీ గైడ్లైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను షేర్ చేసుకుంటాను. ఇంపార్టెంట్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. కొద్ది నిమిషాలు దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. కంపల్సరీగా వినండి, కంప్లీట్గా వినండి. వెళ్దాం, నేను డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను. అది మనం డిస్కస్ చేసిందే, బట్ ఎనీయో రివిజన్ చేస్తున్నాను. సో చిల్డ్రన్స్ అండ్ వార్డెన్ రేషియో ఎంత ఉండాలి మీకు తెలిసిందే, బట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ తీసుకుంటే ప్రతి 50 మంది చిల్డ్రన్స్కి ఒక వార్డెన్ ఉంటారు, మనకు తెలిసిన విషయమే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత దాని డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం మనం. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీలో తీసుకుంటే నన్ను హాస్టల్ సూపరింటెండెంట్, మేజర్గా హాస్టల్ సూపరింటెండెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ నన్ను ఓవరాల్ ఇన్ఛార్జ్. సో హాస్టల్ యొక్క ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరంటే మనకు సూపరింటెండెంట్ కదా. సూపరింటెండెంట్ మాత్రమే మనకు హాస్టల్కి సంబంధించిన కంప్లీట్ ఎవరు మనకు ఇన్ఛార్జ్ అన్నట్టు. దాంతోపాటుగా సో తనే మొత్తం హాస్టల్ని మెయింటైన్ చేయడం, రెగ్యులారిటీ అండ్ పంక్చువాలిటీ వీటన్నిటిని మెయింటైన్ చేయడం, విద్యార్థులకు కావాల్సిన అన్నిటిని ప్రొవైడ్ చేయడంలో కూడా మనకు ఇతనే ఎవరు సూపరింటెండెంట్ మాత్రమే మనకు ఉంటారు. తర్వాత అండ్ దాంతోపాటుగా విద్యార్థుల యొక్క డేటా ఏదైతే ఉంటుందో, చెక్ లిస్ట్ అంటాం మనం. విద్యార్థుల యొక్క డేటాని కూడా సో టైం టు టైం చెక్ చేస్తూ ఉండాలి, విద్యార్థుల యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సో హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన ఇక్కడ మనకు సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్ ఆఫ్ ది చిల్డ్రన్ రెసిడెంట్ హాస్టల్. హాస్టల్లో ఉండే విద్యార్థులు సైకలాజికల్గా అంటే మానసికంగా కావచ్చు, మానసికంగా మంచిగా బ్రతకాలి, దాంతోపాటు వాళ్ళకు సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఈ విషయాలన్నీ వాళ్ళకు కన్సిడరేషన్, దానికి బాధ్యులు కూడా అతనే ఎవరు మనకు సూపరింటెండెంట్. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ సో ఏదన్నా మనకు హాస్టల్లో విద్యార్థుల పైన లైంగిక వేధింపులు కానీ, దూషణకరమైన మాటలు అలాంటి ఏదైనా సంభవించినా కూడా కంపల్సరీగా ఈ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కంప్లైంట్ ఇస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అన్నట్టు, లేదా కలెక్టర్ ఆర్ సో తనకు ఇవ్వడం జరుగుతుంది. తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగే ప్రక్రియ. దాని తర్వాత వాళ్ళు సో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అటాచ్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి పంపించడం జరుగుతుంది. వన్ థింగ్, ఓకేనా, గుర్తుపెట్టుకో. అండ్ పోక్సో ఈ బాక్స్ ఉంటుంది అన్న, ఇది కూడా రిగార్డింగ్ సెక్సువల్ అబ్యూస్ అండ్ అబ్యూస్ వాటికి సంబంధించి మనకు ఇది కూడా, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సూపరింటెండెంట్ షుడ్ ఎన్ష్యూర్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్. హెల్త్ చెకప్స్ చేయించాలి, రెగ్యులర్గా ఉంటుంది. బట్ యాజ్ ఏ గవర్నమెంట్ లైసెన్స్డ్ ప్రాక్టీషనర్ అవుతుంటారు, వాళ్ళతోటి మనకు 3 నెలలకు ఒకసారి చేయించాలి, పెట్టుకోండి. దాంతోపాటుగా విద్యార్థులకు ఓకేనా అండ్ రక్తహీనత ప్రాబ్లం ఉంటుంది ఆడపిల్లలకి, మెన్స్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి ఆ మెన్స్ట్రేషన్కి విషయాలలో కూడా యాజ్ వార్డెన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత చిల్డ్రన్స్ కమిటీ చిల్డ్రన్స్ కమిటీని సూపరింటెండెంట్ మాత్రమే మనకు ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ కమిటీలో మనకి ఇక్కడ 6 to 10 years, దాని తర్వాత మనకు 11 to 15 years, 6 to 18 years ఇలాంటి వ్యక్తులు మాత్రమే మనకు అక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, సో దాంట్లో ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే 6 to 10 years, 11 to 15 years, 16 to 18 years వాళ్ళు మనకు ఏజ్ గ్రూపులుగా మనకు ఉంటారు. దాంట్లో అండ్ 16 to 18 years వాళ్ళు మనకు ఏజ్ గ్రూపులుగా ఉంటారు ఓకేనా. అండ్ ఈ
చిల్డ్రన్స్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి మొత్తము హోల్ అండ్ సోల్గా రెస్పాన్సిబిలిటీ మనకు సూపరింటెండెంట్ మాత్రం. అయితే నన్ను దీంట్లో మనం తీసుకుంటే ఎవ్రీ మంత్ ఒకసారి మీటింగ్ జరుగుతుంది. చిల్డ్రన్స్ మీటింగ్ హెల్డ్ ఆన్ ఎవ్రీ మంత్ వన్స్. అండ్ దాంట్లో మనకి ఏంటిదంటే విద్యార్థుల ప్రణాళికలు, ఎజెండా కానీ, అండ్ వాళ్ళకు సంబంధించిన మీటింగ్ రిజిస్టర్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ అన్నీ మెయింటైన్ చేయాలి వాళ్ళు కంపల్సరీగా కదా. అన్నీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. వన్ థింగ్. విద్యార్థుల కమిటీ ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాను. అండ్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్కి ముందు వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చిల్డ్రన్స్ కమిటీలో ఉన్న లీడర్స్ కూడా మనకు మేనేజ్మెంట్ కమిటీలో అటెండ్ అవుతారు కాబట్టి, సో విద్యార్థులకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ని విద్యార్థుల కమిటీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా అంటే ఏదైనా సజెషన్స్ కానీ, విద్యార్థులకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వాటిని సాల్వ్ చేసుకోవడానికి కూడా బిఫోర్ మీటింగ్ పెట్టుకొని మేనేజ్మెంట్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పాయింట్. నెక్స్ట్, ద సూపరింటెండెంట్ దెన్ ఎన్ష్యూర్ దట్ ది ఎఫెక్టివ్ ఫంక్షనింగ్. అంటే ఆ మేనేజ్మెంట్ ఇది మన చిల్డ్రన్స్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ చిల్డ్రన్స్ కమిటీ అనేది మనకి ఎఫెక్టివ్గా వర్క్ అవ్వడానికి, సో మనకి ఇక్కడ ఏంటిది నాన్న, అది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడానికి స్టేషనరీ కానీ అండ్ స్పేస్, దానికి కావాల్సిన ప్లేస్ కానీ, స్టేషనరీ కానీ అలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం జరుగుతుంది. అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ హాస్టల్ షెల్ సపోర్ట్ చైల్డ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది చిల్డ్రన్స్ కమిటీ ఇన్ ది ఫాలోయింగ్. చైల్డ్ కమిటీ ఏది ఉంటుందో అంటే కమిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేయించడం మాత్రము మనకు ఎవరు సూపరింటెండెంట్ మాత్రమే, కానీ బట్ లీడర్ని ఎన్నుకోవడం మాత్రం ఇది. ఎలక్టింగ్ ద లీడర్స్ ఆన్ ది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టి తీసుకుంటారు. ఎలక్షన్స్ అండ్ మంత్లీ మీటింగ్స్, ఫార్మింగ్ రూల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద చిల్డ్రన్స్ కమిటీ అండ్ మెయింటైనింగ్ ద రికార్డ్స్ అండ్ చిల్డ్రన్స్ సజెషన్ బుక్ అలాంటివి తీసుకుంటారు. అండ్ ఎనీ అదర్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్, అవి కాకుండా వేరే ఏదైనా ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కూడా చేస్తారు అన్నట్టు. దిస్ వన్ థింగ్. అండ్ దాంతోపాటుగా నన్ను హాస్టల్లో విద్యార్థులకు ఆరోగ్యానికి సంబంధించిన వాటిలలో ఒకసారి ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీగా ఉండాలి. మెడికల్ కిట్ దాన్ని అంటాము. అండ్ బ్యాండేడ్స్ అంటాము, ఆర్ బ్యాండేజెస్ అంటాము. దాని తర్వాత మనకు కాటన్ వూల్ మనకు కావాలి. అండ్ డిజిన్ఫెక్ట్స్ ఉండాలి ఫర్ ద మైనర్ ఇంజురీస్. అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి. అండ్ సీజర్స్, థర్మామీటరు, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ షుడ్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ది మెడిసిన్స్. ఇవి కూడా కంపల్సరీగా మనకు సో ఉండాలి ఇక్కడ. అండ్ సచ్ అదర్ యాక్టివిటీస్ డిఫైన్డ్ ఇన్ గైడ్లైన్స్ ఆర్ యాజ్ డీమ్డ్ ఫిట్. ఇతర విషయాలు కూడా పరిగణలోకి కంపల్సరీగా తీసుకోవాలి నాన్న. తీసుకోవాలి. వార్డెన్ వచ్చేసేసి నాన్న అటెండెన్స్ రోజుకు 2 సార్లు తీసుకోవాలి. డార్మెటరీ వసతి గృహాలను కంపల్సరీగా రోజుకు ఒకసారి చెక్ చేయాలి. అండ్ టేక్ ద నెసెసరీ యాక్షన్, డిమాండ్ ఫిట్ ఆర్ రిపోర్ట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ పర్టైనింగ్ ఆఫ్ ది సిక్నెస్, ఇంజురీ, అబ్యూస్. ఎటువంటి అబ్యూస్ అలాంటివి ఉన్నా కూడా ఓకే. డైట్ స్కేల్ వాటిలో కూడా మెయింటైన్ ఉంటాడు నాన్న. వన్ ఆఫ్ ది పాయింట్.
నెక్స్ట్ మేనేజ్మెంట్ కమిటీ గురించి మాట్లాడితే సో మేనేజ్మెంట్ కమిటీలో 25% మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. 25% వచ్చేసి టీచర్స్ ఉంటారు. దాంతోపాటుగా 50% వచ్చి అండ్ అదే మనము గర్ల్స్ హాస్టల్ దగ్గర తీసుకుంటున్నా మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ వచ్చేసి 50% ఉంటారు. దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ ఎవ్రీ మంత్ ఉంటుంది నాన్న, మెంబర్. దాంట్లో మేజర్గా సేఫ్ అండ్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంటల్లీ అప్రోప్రియేట్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ద చిల్డ్రన్. మేజర్గా మనకు మేనేజ్మెంట్ కమిటీ వచ్చేసేసి విద్యార్థుల యొక్క రక్షణ అండ్ వాటి విషయాల గురించి ఎక్కువ ఫోకస్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. యూ కెన్ అండర్స్టాండ్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ కొన్ని విషయాలు ఉంటాయి, ఇక్కడ చూద్దాం ఒకసారి. నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ నాన్న. సో దీంట్లో మనకు 18 years లోపల ఉన్న పిల్లలు మనకు ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్. అండ్ హాస్టల్స్ కనుక తీసుకుంటే నాన్న, సో అన్నీ సపరేటే ఉంటాయి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు కానీ కన్సిడరేషన్ ఉండదు, బట్ ఎవ్రీథింగ్ విల్ బి సపరేట్. సో మనకు 6 to 10 years, తర్వాత మనకు 11 to 15 years, 15 to 18 years అట్లా మనం కన్సిడరేషన్ అనేది తీసుకుంటూ ఉంటాం. అది మనకు అందరికీ తెలిసిందే. ఓకేనా, బీన్ ఏ పొజిషన్ ఆఫ్ ది సూపర్ ప్రణాళిక బాధ్యత. నెక్స్ట్ నన్ను ఇంకేం ఉంటాయి మనకు? షుడ్ ది అడిక్వేట్ ద లైటనింగ్, హీటింగ్, కూలింగ్ అరేంజ్మెంట్స్, వెంటిలేషన్స్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, క్లీన్ అండ్ యాక్సెసిబుల్ జెండర్ అండ్ ఏజ్ అప్రోప్రియేట్ అండ్ డిజబుల్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ టాయిలెట్స్, బౌండరీ వాల్, అవన్నీ కంపల్సరీగా ఉండాలి నాన్న, మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ మనకు కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉండాలి, రిక్రియేషన్ రూమ్స్ ఉంటాయి, డార్మటరీస్ ఉంటాయి, స్టోర్ రూమ్స్ అండ్ కౌన్సిలింగ్ అండ్ సిక్ రూమ్స్ అన్నీ ఉంటాయి మనకు. కండక్టింగ్ ద పీరియాడిక్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్, ఎలక్ట్రికల్ టైమ్ టు టైమ్ ఉండాలి. ఎన్షూర్ ద ప్రాపర్ స్టోరేజ్ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ది ఆర్టికల్ ఆఫ్ ది ఫుడ్ని కూడా మనం ప్రాపర్గా దాన్ని ఏం చేయాలి, స్టోర్ చేయాలి. బ్యారియర్ ఫ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది డిజబుల్ క్యాండిడేట్స్ గా బ్యారియర్ ఫ్రీగా మనం తీసుకోవాలన్నట్టు పాయింట్స్ గుర్తు. ఏదైనా కావచ్చు, వాళ్ళకు ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు, అవన్నీ ఫుల్ క్యాండిడేట్స్ ర్యాంప్ కన్స్ట్రక్షన్, బ్యారియర్ ఫ్రీ ఎవరి కోసం ఉండాలి అనేసి విద్యార్థుల కోసం ఉండాలి. కొన్ని విషయాలు ఫ్రెండ్స్. వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. రాయండి, కూల్గా ఉండండి, పడకండి. థ్యాంక్ యూ సో మచ్.